నేను ఒక ఒక నా పర్సనల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే నన్ను నా కెరియర్ని స్టార్టింగ్ నుంచి చూసారో వాళ్ళకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఐ థింక్ అరౌండ్ 2019 నవంబర్లో బెంగళూరుకి వచ్చాను. అంటే అది ఎలా అంటే ఐఎమ్ నాట్ షూర్, నాకు ఒక లైఫ్లో ఏం చెయ్యాలి అనేది క్లారిటీ ఉన్నప్పటికీ ఐఎమ్ నాట్ షూర్ హౌ టు డూ ఇట్. సో అది ఏదైతే నేను ఈ ఫిలిం మేకింగ్లో సెటిల్ అవ్వాలి, ఒక డైరెక్టర్గా సెటిల్ అవ్వాలి, అది ఏదైతే ఒక ఆలోచన ఉందో దానికి నాకు ఒక మెయిన్ మోటివేషన్ ఏంటంటే 2 థింగ్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మా నాన్న. సో ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ ఆల్సో. చిన్నప్పుడు అంటే ఏదైనా లంచ్ కానీ డిన్నర్ చేసే టైంలో టీవీలో ఏదైనా మూవీస్ చూసేవాడిని. సో కోట శ్రీనివాసరావుది ఒక సీన్ ఉంటుంది అనమాట ఒక ఛానల్లో, జెమినీ మూవీస్ అనుకుంటా. ఆ ఛానల్లో కోట శ్రీనివాసరావు ని హీరో చంపేస్తాడు, కత్తితో పొడిచి చంపేస్తాడు. తను చనిపోతుంది, ఎండ్ కార్డ్స్ పడతాయి. అప్పుడు శుభం అని టైటిల్ కూడా అది ఎండ్ కార్డ్స్ పడుతుంది. సో అప్పుడు మా నాన్న ఛానల్ షిఫ్ట్ చేంజ్ చేసినప్పుడు ఆ ఛానల్లో కోట శ్రీనివాసరావు సేమ్ క్యారెక్టరు, డిఫరెంట్ అవుట్ఫిట్, డిఫరెంట్ లొకేషన్లో బాగా తింటుంటాడు అనమాట. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే, ఇంతకు ముందే కదా చనిపోయాడు, మరి అంత తొందరగా ఎలా తింటున్నాడని నాకు లిటరల్లీ నేను తినేవాడిని స్టాప్ చేసి చాలా ఒక ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్తో చూస్తున్నా. అది చూసి నేను మా నాన్న దగ్గర నాన్న ఇందాకే కదా నాన్న హీరో కత్తితో పొడిచి చంపేశాడు, మళ్ళీ ఎట్టు తింటున్నాను నన్ను అంటే, అప్పుడు మా నాన్న నవ్వుతూ, అరే ఇది సినిమా రా, అదంతా బ్లడ్ ఏం కాదు, నిజంగా పొడుగురు, అదంతా జస్ట్ యాక్షన్ గ్రాఫిక్స్ అవి ఇవన్నీ పెట్టి అట్లా చేస్తారు అన్నాడు. అవునా అని చెప్పి నేను సైలెంట్ అయిపోయి తిన్నా. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఫెస్టివల్కి ఫ్యామిలీ ఫోటో కావాలని ఒక ఫోటో షూట్కి వెళ్ళి పర్ ఫోటో 10 రూపీస్ 20 రూపీస్ అనుకుంటా ఆ టైంలో పే చేసి ఫోటో షూట్ చేయించుకున్నాం మంచిగా ఫ్యామిలీకి. సో అలా జరిగిన ఒక 1 వీక్లో ఒక ఛానల్లో ఎన్టీఆర్ది వెడ్డింగ్ టెలికాస్ట్ అవుతుంది అనమాట. మేమంతా మా నాన్న ఒక నందమూరి ఫ్యాన్ కాబట్టి తను స్టార్టింగ్ నుంచి వీడియో చూస్తుంటే అక్కడ ఒక అతను అన్నాడు, మా మామ పెళ్ళి చూడు మామ ఎంత గ్రాండ్గా చేస్తున్నాడు, అయినా ఎంతలా మామ ఒక 1 మూవీ అంతే, జస్ట్ ఒక 1 మూవీ తీస్తే ఇంకా పెళ్ళికైండే ఖర్చులన్నీ సంపాదించేస్తాడు అని అన్నాడు అనమాట. నాకు అది అర్థం కాలే. అన్న అది మూవీ చూస్తే ఎట్లా సంపాదిస్తారంటే మా నాన్న అన్నాడు, మూవీ ప్రొడ్యూసర్స్ హీరోకి పే చేసి తన్ని యాక్ట్ చేపిస్తారు, అట్లా సంపాదిస్తాడు అని చెప్పాడనమాట. అంటే నాకు అర్థం కాకుండా ఏంటంటే, మేము జస్ట్ ఒక ఫోటో షూట్కే మేము సంహవ్ ఒక 100-200 రూపీస్ స్పెండ్ చేసి ఒక ఫోటో షూట్ చేయించుకున్నాం. అంటే జస్ట్ ఫోటో షూట్కే మేము ఆ టైంలో 200 స్పెండ్ చేస్తే ఎన్టీఆర్ని స్లో మోషన్లో చూపిస్తారు, హీరోయిన్తో డ్యాన్స్లు చూపిస్తారు, ఫైట్లు చూపిస్తారు, కొడితే అక్కడికి ఎగిరి పడతాడు. ఇన్ని చూపించే టైంలో ఇంకా ఎన్టీఆర్ ఎంత పే చేసిండల్లా అంటే నాకు లిటరలీ నాకేం తెలీదు మూవీకి, అసలు మూవీ గురించి ఎట్లా తీస్తారు, అది ఏమి, ఆ ప్రాసెస్ ఏమి, నథింగ్. సో అంటే ఫస్ట్ ఈ సినిమా అంటే ఏది, దీని ప్రాసెస్ ఏంది అనేది నేను ఫస్ట్ థింగ్ మా నాన్న నుంచి నేర్చుకున్నా. అంటే పర్సనలీ ఇంకొక థింగ్ ఏంటంటే, 1 మోర్ మోటివేషన్ ఏమంటే, నాకు 10th అయిపోయిన తర్వాత అది ఫస్ట్ టైం నా లైఫ్లో, ఒక 16 years ఉన్నప్పుడు నా ఫస్ట్ టైం అనమాట. అంటే ఒక ఫ్యామిలీని, ఒక ఊరిని వదిలి ఒక రాత్రంతా ప్రయాణించే అంత దూరం వెళ్ళిపోయాను అనమాట, గుంటూరుకి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 1 వీక్ కాలేజీకి పోయినాను. మా నాన్న అన్ని జాగ్రత్తకి చెప్పి మంచిగా చదువుకో, కాల్ చేస్తా అంటాం అది ఇది అని చెప్పి, నేను వస్తా అంటానులే నెల, నువ్వేం భయపడొద్దు అవన్నీ చెప్పి జాగ్రత్తలు చెప్పి తను వెళ్ళిపోయాడు. నేను ఎందుకో ఈవెన్ నా ఫ్రెండ్ ఉన్నప్పటికీ కొద్దిగా నేను అలోన్గా ఫీల్ అయిపోయా. ఫ్యామిలీ అంటే కంప్లీట్గా ఫ్యామిలీని మిస్ అయిపోయా, మా అమ్మ, మా నాన్నని, మా అవ్వని, మా సిస్టర్ని. అంటే అది చెప్పుకోలేను అనమాట, అది ఎమోషన్ ఆ టైము చెప్పుకోలేను. బట్ ఏంటంటే అట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీని ఎంత మిస్ అవుతున్నానో మా ఊరిని కూడా అంతే మిస్ అయిపోయా. లిటరలీ నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉన్నా, నేను ఎంత ఏడ్చానో ఆ టైంలో
మా ఊరికి కూడా అంతే దూరంగా ఉన్నానని చెప్పి చాలా ఏడ్చానమాట ఆ మూమెంట్లో. సో ఆ టైంలోనే ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ రిలీజ్ అయింది. అది స్టార్ హీరో మూవీ. అది తన ప్రీవియస్ 2 మూవీస్ అన్నీ ఫ్లాప్ మూవీస్ అని చెప్పి అక్కడ సిటీలో మాచర్ల అనే టౌన్లో థియేటర్ని మంచిగా డెకరేషన్ చేయడం కానీ, ఒక గుళ్ళో పూజలు చేయించారనమాట సినిమా హిట్ అవ్వాలని చెప్పి. అది సీనియర్స్ క్యాంటీన్లో మాట్లాడుకుంటున్నారనమాట. సినిమా భలే ఉందరా, క్రేజీ కంబ్యాక్, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అని మాట్లాడుకుంటున్నారు. నాకు ఇదేం అర్థం కాలే. అంటే ఒక సినిమా హిట్ కావాలని చెప్పి గుళ్ళో పూజలు చేయించడం ఏంటి అని నాకు ఇవేం అర్థం కాలే. సో సండే కానీలే ఒకసారి ఏమో వెళ్దాం ఒకసారి అని వెళ్ళాను అనమాట. అంటే నేను అంతకుముందు మూవీస్ వెళ్ళినా జస్ట్ ర్యాండమ్గా వెళ్ళిపోయాను. ఏదో ఫ్రెండ్స్తో నేను ఎందుకు వెళ్తున్నానో, ఏ మూవీ చూస్తున్నానో, అసలుకి ఏం జరుగుతుందో లిటరల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో ఫస్ట్ టైం నేను లేదు ఈ మూవీస్కి వెళ్ళాలి అని చెప్పి నా ఓన్ మనీ స్పెండ్ చేసుకొని నేను ఫస్ట్ టైం మూవీకి వెళ్ళాను. ఆ మూవీ చూస్తున్నంతసేపు నాకు జస్ట్ ఏం జరుగుతుందో తెలుసు అంతే. అక్కడ మూవీలో ఏం చూస్తున్నా అనేది తెలుసు. బట్ అది ప్లే చేస్తున్న క్యారెక్టర్స్ కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో అట్లా చూస్తున్నప్పుడు ఆ సినిమా చూసేసి నేను బయటకు వస్తాను. లిటరలీ నేను ఏడ్చిన. ఆ మూవీ చూసి కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. చాలా ఏడ్చిన అనమాట. పర్సనల్గా బయటకు వచ్చి నేను ఒక కార్నర్లో వెళ్ళి ఏడ్చిన అనమాట. ఎమోషన్ అంత స్ట్రాంగ్గా ఉండింది. ఆ మూవీ ఏంటంటే శ్రీమంతుడు. ఆ శ్రీమంతుడు అందులో హీరోకి, ఒక ఊరికి, ఒక ఫ్యామిలీకి ఆ ఎమోషన్ అంటే నేను అర్థం చేసుకుందంటే ఒక మూవీ ఒక మనిషిని ఇంతలా అంటే ఇంతలా అట్రాక్ట్ చేస్తుందా, ఒక మనిషిని ఏడ్పించగలుగుదా, ఒక మనిషిని ఫ్యూచర్ గురించి ఆలోచింపజేసేలాగా ఉంటుందా అని చెప్పి చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అంటే ఆ ఎమోషన్ ఏడ్చినప్పుడే సెటిల్ అయిపోయాను. నాకు అంటే ఐఎమ్ నాట్ గుడ్ అట్ స్టడీస్ ఆల్సో. అంటే 10th వరకు ఒక మంచి నాలెడ్జ్, 10thలో కూడా 9 పాయింట్ సంథింగ్ ఏదో ఉంది ఉన్నప్పటికీ ఎందుకో అంటే ఒక కాలేజ్లో స్టార్టింగ్ డేస్లోనే నా కెరియర్ని నేను ఫిలిమ్స్లో ఊహించుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకేదైనా ఉన్నా మంచిగా చదువుదాం పేరెంట్స్ కోసం, బట్ కెరియర్ అయితే ఫిలింలో చూసుకోవాలని చెప్పి నేను డిసైడ్ అయిపోయినా. ఆ తర్వాత చాలా మూవీస్ చూసి ఫైనల్గా ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకా లేదు, మనం ఫర్దర్ స్టడీస్ మనం చేయలేం, మనకు కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా సినిమా మీద పెడదాం, ఏదైతే కానీ దాంట్లోనే చేద్దాం. అది అంటే ఆ టైంకి ఫిలిం ఇండస్ట్రీలో చాలా జాబ్స్ ఉంటాయి. వేరియేషన్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్టరు, ప్రొడ్యూసర్ అని, ఎడిటర్స్ అని, లిటరలీ చాలా ఉంటాయి అన్నమాట. సో ఏం చేయాలని నాకు క్లారిటీ లేదు. ఆ టైంలో మా కజిన్ ఉన్నాడు బాలాజీ అని, తనకి ఇది చాలా తెలుసు ఈ మూవీ గురించి, ఎట్టు మూవీ తీస్తారు ఏది అనేది తను నాకు ఒక క్లారిటీ, అంటే ప్రాపర్ క్లారిటీ ఇచ్చింది మూవీ అంటే ఏమనేది తను. సో అట్లా మేమిద్దరం ఉన్నప్పుడు నేను ఒక కెమెరా రెంటల్ కంపెనీలో ఒక జాబ్ ఉంది, మీరు ఇట్లా ఈ ఫిలిం దాంట్లో ఇష్టమే కదా అని చెప్పి తనకు బాలాజీకి చెప్తే మేమిద్దరం డిస్కషన్ చేసుకొని ఏదైతే కానిలే శాలరీ అవేం డజంట్ మ్యాటర్, మనం వెళ్ళి వర్క్ నేర్చుకున్నాము, ఎట్లు తీస్తాను ఒక ఐడియా నేర్చుకున్నాం, ఐడియా వస్తుంది కదా మనం ఏదైనా కానీ పోయి వెళ్దామని చెప్పి అప్పుడు బెంగళూరులో ఒక వీకెండ్స్ అనే రెంటల్ కంపెనీలో వర్క్ చేసాం. అక్కడ అట్ ద వెరీ ఫస్ట్ డే నుంచే ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఇట్లాంటి బిజినెస్ ఉందని కూడా తెలియదు అనమాట. కెమెరాస్ రెంటల్కి ఇచ్చే బిజినెసెస్ ఉంటాయని కూడా తెలియదు. అట్లా నా కెరియర్ని ఒక వెరీ బేసిక్ అసిస్టెంట్, ఒక కెమెరా అసిస్టెంట్గా నేను నా ఫిలిం కెరియర్ని స్టార్ట్ చేసి అసిస్టెంట్ అట్లా వర్క్ నేర్చుకొని, కెమెరా గురించి నేర్చుకొని, ఒక సౌండ్ గురించి నేర్చుకొని, ఇట్లా అసిస్టెంట్ కెమెరామ్యాన్ అని, తర్వాత ఒక సౌండ్ రికార్డిస్ట్ అని, ఒక సమ్టైమ్స్ గింబల్ ఆపరేటర్, ఇట్లంతా ప్రాపర్ డీసెంట్ కెమెరా, ఒక డీసెంట్ ఫిల్మ్ మేకింగ్కి ఏమేమి కావాలో అన్నీ నేర్చుకొని ఒక నాలెడ్జ్ని ఒక 2-3 years టైం స్పెండ్ చేసి ఒక నాలెడ్జ్ని అంతా గ్రాప్ చేసుకొని ఒక షార్ట్ ఫిలిం, నువ్వు ఏదైనా ఒక షార్ట్ ఫిలిం ఊహించుకుంటే అది ఎలా తీయచ్చు అనే ఒక ఐడియా అయితే నాకు ఆ టైంకి ఉన్నింది. ఆ మోటివేషన్తోనే ఇట్స్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ మై ఫిలిం మేకింగ్.
చాలా టైం తీసుకున్నా. యూజువల్లీ ఇంత టైం తీసుకోకూడదు. ఒక నాలెడ్జ్ ఉండి, ఒక ప్రాపర్ ఐడియా ఉండి మూవీ ఎలా చేయాలి అనే ఒక ప్రాపర్ ఐడియా ఉన్నప్పటికీ ఎందుకో అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు డిస్క్రైబ్ దిస్ సిచ్యువేషన్. కొన్ని వేస్‌లో మై నెగ్లిజెన్స్ గూడా ఉంది. కొన్ని వేస్‌లో అంత సపోర్ట్ గూడా లేదు. అంటే షార్ట్ ఫిల్మ్ తీసే టైంలో ఆబ్వియస్‌లీ నా ఫ్రెండ్ అనిల్ గావచ్చు, పరమేష్ గావచ్చు, బాలాజీ, అభిజిత్, సిద్ధు ఇట్లా చాలా మంది సపోర్ట్ చేశారు. నవీన్ గాని, ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేసి ఒక ఒక షూటింగ్ అయితే అనుకున్న డేస్‌కి బడ్జెట్ వైజు అది 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 డిఫరెంట్ టాపిక్. బట్ అది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో సమ్‌హౌ షూట్ అయితే చేసాం. 2023 జూన్‌లో షూట్ చేసాం దీన్ని. సో ఆ తర్వాత ఐ ఫేస్డ్ అది ఛాలెంజెస్ ఉంటాయి కదా! ఒక పోస్ట్ ప్రొడక్షన్ గాని, అంటే నాకు ఆ ఎడిటింగ్ ఆ టైంకి ల్యాప్‌టాప్ లేదు. అంటే మంచి అంటే నాలెడ్జ్ లేదు. ఎడిట్ చేసేది నాలెడ్జ్ అయితే లేదు. అంటే ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా నేను ఏం రాసుకున్నాను, దాన్ని ఎలా షూట్ చేయాలని, షూటింగ్ చేసే ఒక కెపాసిటీ ఆ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఎడిటింగ్ చేసేది లేదనమాట. సో ఒక ఎడిటర్ కోసం వెయిట్ చేసి ఎవరికి కాంటాక్ట్ అయినా సరిగ్గా రెస్పాన్స్ కాకపోవడము, ఇట్లా సమ్‌హౌ కొన్ని ఇష్యూస్ వలన ఇన్ని రోజులు పట్టింది. బట్ ఇట్స్ ఫైనల్లీ ద డే ఈస్ కమింగ్. ఆగస్ట్‌లోనే రిలీజ్ చేయబోతున్నా. సో మీకున్న ఒక 24 అవర్స్‌లో జస్ట్ ఒక 18 మినిట్స్ ఈ షార్ట్ ఫిల్మ్ కోసం టైం స్పెండ్ చేసి చూడండి. నేను లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ఇవన్నీ అడుగును. జస్ట్ చూడండి. నాకు 18 మినిట్స్ స్కిప్ చేయకుండా 18 మినిట్స్ చూడండి. నాకు దట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అది మీకు నచ్చితే నిజంగా అంటే నా ఫ్రెండ్ రా వీనికి సపోర్ట్ చేయాలి అన్నట్లు కాకుండా యాజ్ ఎన్ ఒక ఆడియన్గా మీకు ఆ షార్ట్ ఫిల్మ్ నిజంగా నచ్చితే ఒక కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది సెకండ్ పార్ట్. నాకు ఫస్ట్ మెయిన్ ఏమంటే మీరు 18 మినిట్స్ ఆ షార్ట్ ఫిల్మ్ని చూడండి. అదే చాలు నాకు. సో ఈ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ఏదో సమ్‌హౌ హెల్ప్ తీసుకొని ఒక టీమ్ హెల్ప్ ఇక్కడ అది లిటరలీ ఈ టైంలో ఇక్కడ ఒక ఇయర్‌లో అది ఒక స్టార్టింగ్ 3-4 మంత్స్‌లో నాకు నిజంగా అంటే ఒక హెల్ప్ అనేది చాలా మ్యాటర్ అయింది. ఆ హెల్ప్ నుంచే నేను ఇప్పుడు కూడా దీన్ని రిలీజ్ చేస్తున్నా. లేదంటే సమ్‌హౌ ఇది ఇంకా ఒక 1 ఇయర్ పోయేదేమో, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ సుదేష్ కావచ్చు, ఓంకార్ కావచ్చు, ప్రతీక్ కావచ్చు, బాలాజీ కావచ్చు, అంటే ఒక సపోర్ట్ ఉంది నాకు ఇక్కడ. ఈ ప్రోడక్ట్ ఏదైతే నేను తీసానో దాన్ని కొద్దిగా ఎడిట్ చేసి ఇంకా కొంచెం బెటర్గా చేద్దామని పుష్ చేసి ట్రైలర్ కట్ ఇది చేసేదానికి ఒక సపోర్ట్ అయితే దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో ఆ సపోర్ట్ నుంచే ఇప్పుడు కూడా ఇది మీ వరకు వస్తుంది. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. నేను యాక్చువల్ నిజం చెప్పాలంటే నేను ఆ షార్ట్ ఫిల్మ్ని ఒక ప్రైవేట్ థియేటర్లో మా నాన్నకు కూడా ఫ్యామిలీకి కూడా చూపించాను అనమాట. వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఐ థింక్ దట్ ఈస్ అంటే ఆ రోజు నా లైఫ్లో ఒక బెస్ట్ డే. నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ద వే దే రియాక్టెడ్, ఇట్స్ అమేజింగ్. మా నాన్న మాటలు విని నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నాకు చాలా లైఫ్లో ఏదో ఒక బిగ్ అచీవ్ చేసేసాను అన్నట్లు అనిపించింది. అంటే ఇప్పుడు ఓవరాల్ నేను చెప్తున్నా అంటే లిటరలీ ఒక షార్ట్ ఫిలిం లిటరలీ ఏం జీరో నాలెడ్జ్, కంప్లీట్లీ జీరో నాలెడ్జ్. ఓకే, ఎట్లా డైరెక్టర్ అనేవాడు ఏం చేస్తాడో కూడా నాకు తెలియదు. మ్యూజిక్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, షూట్ చేయాలంటే సినిమాటోగ్రాఫర్ ఉన్నాడు, డబ్బులు పెట్టాలంటే ప్రొడ్యూసర్ ఉన్నాడు, యాక్టర్స్ కావాలంటే యాక్టర్స్ ఉన్నారు, ఏమన్నా ఆర్ట్ సెటప్ చేయాలంటే ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు. ఈ డైరెక్టర్ ఏం చేస్తాడబ్బా? ఇది కూడా ఏం క్లారిటీ లేదు. లిటరలీ ఏమీ క్లారిటీ లేదు. మీకు ఇంకా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. త్రివిక్రమ్ ఒక 2017-18 ఆ టైంలో ఇమాజిన్ చేసుకోండి. త్రివిక్రమ్ నాతో ఒకరు అడిగారు, త్రివిక్రమ్ టాప్ డైరెక్టర్ టాలీవుడ్లో, ఎంత సంపాదించచ్చు ఒక మూవీకి అని ఒకరు నన్ను అడిగితే, నేను ఇమాజిన్ చేయండి, ఎంత ఎక్కువైనా మ్యాక్సిమం ఒక సినిమాకి 70,000 తీసుకుంటాడు.
ఇది నా ఆన్సర్. ఒక మూవీకి ఒక డైరెక్టర్, త్రివిక్రమ్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో తీసిన ఒక మూవీ డైరెక్టర్ ఒక మూవీ నుంచి ఎంత సంపాదిస్తాడని నన్ను అడిగినప్పుడు ఎక్కువలో ఎక్కువ 70,000 సంపాదిస్తాడని చెప్పిన. ఇంక అర్థం చేసుకోండి నాకు ఇంకే కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉందని మూవీది. సో ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఒక స్టోరీ రాసుకొని మనీ స్పెండ్ చేసి యాక్టింగ్ చేసి డైరెక్షన్ చేసి టీమ్ని ఒక దగ్గరకు ఒక ఒక దాని మీద వర్క్ చేసేలా చేసి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి ఈ 3 years ఎన్నో అప్స్ అండ్ డౌన్లో సంహవ్ ఏదేదో జరిగినాయి, ఏదో ఫైనల్గా మీ దగ్గరకు వస్తుంది. ఈ నాలెడ్జ్ అంటే ఓవరాల్గా ఏం చెప్తుందంటే ఈ నాలెడ్జ్ ఉండేవాడు ఒక షార్ట్ ఫిలిం వరకు తీసే వరకు వచ్చినాడంటే ఇమాజిన్ చేసుకోండి ఒక హార్డ్ వర్క్ కావచ్చు అదైతే ఎలా ఉంటుందో. సో జస్ట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. నేనైనా ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉండే పెద్ద స్టార్స్ లైక్ ఒక మహేష్ బాబు కావచ్చు, రాజమౌళి కావచ్చు, అట్లా వాళ్ళు కూడా ఒక ఆడియన్స్ సపోర్ట్ లేనిదే వాళ్ళు అంత స్థాయికి వెళ్ళే వాళ్ళు కాదు. సో నాది కూడా అంటే ఒక సపోర్ట్ ఇవ్వండి జస్ట్ బై వాచింగ్ మై షార్ట్ ఫిలిం. దట్స్ ఇట్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే ఇంతవరకు చూసారో యు ఆర్ ద రియలీ గుడ్ పర్సన్ టు మీ. అంటే ఆల్మోస్ట్ ఒక 10 minutes ఉంటుందేమో, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇంతవరకు వచ్చి చూసారంటే ఇట్స్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్.